దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జన్మలకు వెలుగనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగం హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజలకి హగ్గై ప్రవక్త ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. మనం ఫలించాలని, మనం దీవించబడాలని, ఆయన కృపలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరము నీవు ఆశీర్వదించబడే సంవత్సరం, నీవు ఫలించే సంవత్సరం, నీ జీవితం దీవెనకరంగా ఉంటుందని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాగ్దానము దేవుడు ఈ సంవత్సరంలో మీకు అందరికీ ఇస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. బైబిల్లో కొందరు బిడ్డల ప్రియులారా ఆశీర్వదించబడ్డారు. ఎలా ఆశీర్వదించబడ్డారో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అతడు తన ఇంటి మీద, తనకు కలిగిన దానంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోసేపు నిమిత్తము ఐగుప్తుడైనటువంటి పోతీఫరు ఇల్లు దీవించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలువక, అపహాసములు ఉన్న స్థలంలో కూర్చుండక, దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దాని యందు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, దేవుడికి నీ హృదయంలో చోటిస్తావో, తప్పనిసరిగా నువ్వు ఆకువాడక నీ కాలంలో ఫలిస్తావు. ఆకువాడని చెట్టు చూడండి, ఎలాగైతే తన కాలంలో ఫలిస్తాదో అలాగే నీవు ఫలిస్తావని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, నువ్వు ఏ పని చేసినా అది సఫలం చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు అంటాం, అయ్యా మేము ఏది చేసినా ఫలించట్లేదని. నిజమే ప్రియులారా, ఇప్పుడు యోసేపు చేతిలోనట ఏ పని చేసినా అది సఫలంగా ఉంది. ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో ఉంది, ఆ 2వ వచనంలో ఉంది, చూద్దాం ఆ మాట. యెహోవా యోసేపునకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినయు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రం. అన్యుడైనటువంటి పోతీఫరు గమనించాడు. ప్రియులారా, యోసేపు వచ్చినప్పటి నుండి కూడా యోసేపు చేతికి ఏ పని అప్పగించినా ఆ పని సఫలమవుతుందట. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఏ పని చేసినా సఫలమవుతుంది. ఈరోజు నీ పనులు సఫలం అవ్వాలంటే, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నువ్వు ఏది చదువుకున్నా, ఏదైనప్పుడు నువ్వు సఫలం అవ్వాలంటే దేవుడు తోడై ఉండాలి. ప్రియులారా, ఎవరికి తోడుగా ఉంటాడు? బైబిల్ అదే చెప్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రం ధ్యానించి దాని యందు ఆనందించేవాడు వాడు వర్ధిల్లుతాడుంది. అతడు ఎలా ఉంటాడట? ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు, నువ్వు దీవించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో యోసేపు అతడు ఆ ఐగుప్తుని ఎంట ఉండి వర్ధిల్లుతున్నాడంట. కారణము ప్రియులారా, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉండి పొలంలో వెళ్తుంటే పొలం దీవించబడుతుంది. పోతీఫరు ఇంట్లో ఉండి ఏ పనులు చేస్తున్నా అవి కూడా సఫలమైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఒకప్పుడు బానిసగా వచ్చిన వ్యక్తి ఆయన. బానిసగా వచ్చాడు, కానీ ఆ దేశానికి రాజు అయిపోయాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంత అద్భుతం అండి, ఎంత దీవించబడ్డాడు యేసేపు. యేసేపులో దేవుని ఆత్మ ఉంది. అందుకని ఆ దేశపు రాజు అన్నాడు, ఇతని వల్లే దేవుని ఆత్మను కలిగిన వాడిని మన సేవకుల్లో ఎవరినైనా కనుగొనగలమా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఆత్మతో నింపబడి ప్రియులారా, ఆ రాజుగారికి వచ్చిన కళ ఆ దేశంలో ఎవరు చెప్పకపోతే యేసేపు చెప్పాడండి. అందుకే ప్రియులారా, ఆ రాజు గమనించాడు, ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడు అని చెప్పి. ప్రియులారా, అందుకనే నా దేశంలో నువ్వు రెండో అధికారిగా చక్రవర్తిగా ఉండాలని చెప్పి ప్రియులారా అతను హెచ్చించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే అతడు చేసేదంతా సఫలమే చేస్తాడో, దేవుడు ఆశీర్వదిస్తాడో. యేసేపుకి దేవుడు తోడైనాడు. ప్రియులారా, మనం చూస్తే యేసేపుని ప్రియులారా ఉన్న దేశంలో మరలా రాజుగారు ఆ పదవి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ దేశం ఎలా దీవించబడిందో మనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, ఆదికాండం 41 అధ్యాయము 47 వచనంలో, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహు విరివిగా పండెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు ప్రియులారా రాజ్యానికి వచ్చినప్పుడు ఆ 7 సంవత్సరాల్లో బహు విరివిగా పండిందంట పంట. తర్వాత అంటాడు, ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరంలో ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దానిని నిల్వ చేసెను. ప్రియులారా, బహు విరివిగా పండినటువంటి పంటను యేసేపు సమకూర్చాడని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఫలింపజేసినప్పుడు ఆ పంటను సమకూర్చాలి, దాన్ని పాడు చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆశీర్వాదం ఇస్తుంటే దాన్ని సమకూర్చేవాడుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని వచ్చిన ఆశీర్వాదాన్ని పంటను పాడు చేసేవారుగా ఉండకూడదు. యేసేపు దాన్ని సమకూర్చాడని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరంలో ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దానిని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ ఉండు పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసెను. యేసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసేపు ఉన్నటువంటి దినాల్లో ఎంతగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యాకోబు కూడా అదే మాట అంటాడు, నేను పారము పెట్టిన చోటల్లా నన్ను బట్టి నా దేవుడు నిన్ను దీవించాడు అంటాడు. యాకోబు తన మామైనటువంటి లాభంతో చెప్తాడు, ప్రియులారా, నేను పాదము పెట్టిన చోటల్లా నన్ను బట్టి నిన్ను దీవించాడు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు కూడా దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ ఫలిస్తాం. దేవుడు నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకు గురించి కూడా చక్కటి మాటలు మనకు కనిపిస్తాయి. ఆదికాండం 26 అధ్యాయము 12 వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు, విత్తనం వేశాడు, ఆ సంవత్సరం 100 ఫలము అనుభవించాడు. నిజమే, ఇస్సాకు కూడా ప్రియులారా దేవుడు చెప్పినట్లుగా జీవించేవాడు. దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని దీవించడం మొదలుపెట్టాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. ప్రియులారా, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి అంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇక ఇస్సాకి మరి ఆటంకాలు రాలేదా? వచ్చినాయి. ప్రియులారా, వీరు అక్కడ బావులు తవ్వుతుంటే అక్కడ ఉన్నటువంటి వారి ఫిలిష్తీయులు అడ్డగించేవారు. ఆ బావి మాదే అని చెప్పి ప్రియులారా 2 బావుల దగ్గర ఆటంకం చేశారు. అలాగ ఆటంకం చేసినప్పుడు వారు ఏం చేశారు తెలిసిన, వారితో వారు జగడమాడలేదు. కానీ ఇంకొక బావి 3వ బావి తవ్వినప్పుడు వారట రాలేదని ఉంది. అక్కడికి ప్రియులారా జగడానికి రాలేదని ఉంది ఆ వాక్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇస్సాకు అంటాడు, యెహోవా మనకి ఇక్కడ ఎడమ కలుగు చేశారు కాబట్టి ఇక్కడ మనం అభివృద్ధి పొందేదమని చెప్పి దానికి రెహోబోత్ అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు నిన్ను అభివృద్ధిలో తీసుకొచ్చే సంవత్సరం ఈ సంవత్సరం.
దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు, దేవుడు మనలను దీవించే దేవుడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధిలో తీసుకొచ్చింది దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అభివృద్ధిలో తీసుకొచ్చేవాడు దేవుడు. అందుకనే దేవుడికి ఇష్టడుగా మారాలి, దేవుడికి లోబడాలి, దేవుని యొక్క తోడు నీకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రియులారా, యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేలును మాటకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. యేసయ్య మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు, మనల్ని దీవించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, దేవుని యొక్క తోడు నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో నువ్వు దీవించబడబోతున్నావు. దేవునికి నువ్వు లోబడితే, దేవుని చిత్తం చేయగలిగితే తప్పనిసరిగా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని మనం చేస్తున్నాం. ప్రియులారా, యేసేపు జీవితంలో శ్రమలు శోధనలు గుండా వెళ్ళాడు. ప్రియులారా, దేవుణ్ణి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు, దేవుని ఆత్మతో సహవాసం చేశాడు. అలాగే ప్రియులారా, ఇస్సాకు మనం చూసినప్పుడు ఇస్సాకు కూడా ఆటంకాలు అవరోధాలు వచ్చినాయి, కానీ దేవుడు ఎక్కడ ఆయన విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ అదే చెప్తుందండి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నిన్ను విడిపిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు శ్రమలు శోధనలు గుండా వెళ్ళొచ్చు, కష్టాలు గుండా వెళ్ళొచ్చు, అయినను దేవుని విడిచిపెట్టుకో. తప్పనిసరిగా నిన్ను దేవుడు దీవిస్తాడు. దేవునికి తోడై ఉన్నాడు, నిన్ను దీవిస్తాడు. ఇస్సాకు జీవితంలో వారు తవ్వినటువంటి బావులు, వారి తండ్రి గారు అయినటువంటి అబ్రహాము గారు ఉన్నటువంటి సమయంలో త్రవ్విన బావులు, ప్రియులారా, వారు ఫిలిష్తీయులు మన్ను పోసి పూర్తి చేశారట. ఇస్సాకు అయ్యాము వచ్చేటప్పుడు ఇస్సాకు తవ్వుతుంటే ఈ బావులు, ఈ నీరు మాది అని చెప్పి జగడానికి వచ్చారు, కానీ వారితో జగడమాడలేదు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడికి అప్పగించాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో శత్రువు ఆటంకమైన శోధనలైన కష్టాలైన దేవుడి మీద ఆధారపడు, దేవుడికి అప్పగించు. నీ పనుల భారాన్ని దేవుడికి అప్పగించు, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం చేస్తాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అబ్రహాము దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, సృష్టికర్త యెహోవా అనగా ఉన్నవాడును అని చెప్పాడు. మోషే అడుగుతున్నాడు, ప్రభా నువ్వెవరివని నేను చెప్పను అంటే, యెహోవా నా నామం. అయితే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇదిగో నేను అబ్రహాం దేవుడిగా పరిచయం అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్తాడు. యెహోవా అనగా అర్థం ఏంటంటే ఉన్నవాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఈయన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నేటి వరకు ఉన్నాడు. అందుకని బైబిల్లో మాట ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే యాకోబు అంటాడు, నేటి వరకు ఎవడు నన్ను పోషించునో, పలు విధమైన శ్రమలోంచి ఎవడు నన్ను తప్పించునో ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. యేసేపు అని యేసేపు సంతానాన్ని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఉన్నవాడు సజీవుడైనటువంటి దేవుడు. ప్రియులారా, అందుకనే నువ్వు ఎక్కడ భయపడొద్దు, ఏ విషయంలో కూడా దిగులు పడొద్దని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవించే దేవుడు ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు శ్రమలు శోధనలు ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా, దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను మర్చినా వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. చూడము, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, మన తల్లిదండ్రులు ప్రేమిస్తాం, నమ్ముతాం, ఇంకా మన స్నేహితులు నమ్ముతాం, ఎవరైనా మనకు హెల్ప్ ఇస్తారంటే వాళ్ళు నమ్ముతాం.
కానీ అంతకంటే నమ్మదగిన వాడు మన యేసు ప్రభు వారి. స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నానని చెప్పాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఏలియా ఆయన బలిపీఠం కట్టినప్పుడు ఒక మాట చెప్తాడు. ఆయన ఈ భూమి మీద వర్షం పడాలని ప్రార్థన చేసి, ప్రియులారా, బయలు ప్రవక్తలకు ముందు అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగిరానప్పుడు ఈయన బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలు ఏమంటాడో తెలుసండి? ప్రభువా, నీ సహాయం వల్లే ఇంతవరకు నీ సెలవు చొప్పున ఈ కార్యాలు చేశానని ఇప్పుడు మీరు రుజువుపరచండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో వర్షాలు పడలేదండి, పడలేదు. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలు నేను దీవిస్తున్నాను అని ఏలియాతో చెప్పినాడు. ఏలియా అహాబుకు కబురు పెట్టాడు. ప్రియులారా, కబురు పెట్టినాక అప్పుడు ఏలియా బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు అంటాడు, యెహోవా, ఎంతవరకు నీ సెలవు చెప్పిన ఈ కార్యాలు చేస్తానని నేడు నువ్వు రుజువుపరచు ప్రభు అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రార్థన ఆమెను అనుకుండగానే ఆకాశం నుండి అగ్ని కుమ్మరించి ప్రియులారా ఆ యొక్క దహన బలిని కాల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతము ప్రియులారా. ఏలియా రుజువుపరిచాడు, ఇదిగో నాతో దేవుడు ఉన్నాడు, ఉన్నవాడైనా సజీవుడు అని చెప్పి ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్యలో ఉన్నవాడిని దేవుని వైపు తిప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అదే దేవుడు నీతో ఉన్నాడు. భయపడదు. దేని బిడ్డ, ఎవరు నీ చేయి విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడం. ఆయన నమ్మదగినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగినవాడు. అందుకనే దేని బిడ్డ, ఇక్కడ హెబ్రీ పత్రిక 6:13 చూస్తే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఏమని? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాను అని బైబిల్లో ఉంది ప్రియుల. అయితే పై మాటలు ఏముందో తెలిసిన, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడని ప్రమాణం చేయలేకపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన ప్రమాణాలు ఎలాగుంటే దేవుడి మీద ఒట్టు అంటాం మనం, లేకపోతే ఇంకా పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఒట్టు అని చెప్తాం. కానీ దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడంటే ప్రియులారా నమ్మదగిన వాడు. ఇక తనకంటే ఇంకెవరు లేరు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకనే నమ్మదగిన దేవుడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఏమని? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఆ మాట నమ్మాడని ఉంది. తర్వాత ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందుకున్నాడు. ప్రియులారా, ఓర్చుకున్నాడంట, సహించుకున్నాడంట. హల్లెలూయా. ఆ మాట నమ్మాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. ఏ ఓర్చుకున్నాడు? ఆ జీవితంలో శ్రమలు, శోధనలు ఎన్నో వచ్చినాయి ప్రియులారా. ఆయన దినాల్లో కరువు వచ్చింది, కరువుని అధిగమించాడు. తన భార్యను అబీమెలెకు తీసిపోయాడు, ఆ శోధనని కూడా జయించాడు. ప్రియులారా, తన తమ్ముడు ఆ కుమారుడైన లోతు, ఆయన వల్ల శోధనలు వచ్చినాయి. ఎన్నో శ్రమలు ఓర్చుకున్నాడు. ప్రియులారా, తన పనికెత్తైనటువంటి హాగరును పెళ్లి చేసింది సారమ్మ. ఆ ఇంట్లో వచ్చిన శోధన వల్ల దాన్ని ఓర్చుకున్నాడు. ఇలాగా ఎన్నో సహించి ప్రియులారా ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా ఓర్పు ఉండాలి, తర్వాత సహనం ఉండాలి, సహించుకోవాలి. కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అందుకే యోబు ఒక మాట అంటాడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణ వలె మారిపోతానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని శోధనలు దేవుని బిడ్డ మనం తెచ్చుకునే శోధనలు. కొందరు పాపాలు చేయడం ద్వారా కొన్ని శోధనలు వచ్చాయి. కానీ దేవుడు పంపే శోధన ఎలా ఉంటుందంటే ప్రియులారా, శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణ వలె దేవుడు మారుస్తాడు. ఇంకా నువ్వు పరిశుద్ధతలో నేను బలపరుస్తాడు, తన మహిమలో నేను నిలబెడతాడు. అందుకని శోధన వచ్చిందని కంగారు పడొద్దు, భయపడొద్దు. ఆ శోధన నీకు మేలుకరంగా చేస్తాడు. అందుకే దావీదు కూడా చక్కటి మాట అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని శ్రమలు శోధనలు కూడా వెళ్తున్నప్పుడు కంగారు పడొద్దు, భయపడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. నీకిచ్చిన వాగ్దానం తప్పనిసరిగా ఆ సమయానికి నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, తగిన కాలమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి, నిన్ను దీవిస్తాడు. నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు.
పిల్లరా, కీర్తన 146లో చెప్తాడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాట తప్పేవాడు కాదండి, మాట తప్పడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అబ్రహాము సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. పిల్లల వాగ్దాన ఫలము పొందుకున్నాడు. అందుకని నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది. పిల్లరా, సంఖ్యాకాండం 23:19 వచనాన్ని మనం చూద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలారా, బిలాము ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలను శపిందామనుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఏమన్నాడంటే ఆయన నోటలో దీవెన వచనం పెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలు దీవించబడిన వారు, వారి శపించడానికి వీల్లేదు, వారు దీవించబడిన వారు అని చెప్పినప్పుడు బిలాము ప్రియులారా ఆయన వాళ్ళని దీవిస్తూనే ఉన్నాడు. బాలాకు రాజు, నీకు బంగారం ఇస్తాను, నీకు చాలా ఘనతలు కలగజేస్తాను, ఆ ఇశ్రాయేల్ ప్రజలు శపించంటే ఆయన అన్నమాట తెలిసిన, దేవుడు నా నోట ఏదైతే పలికాడో అదే పలుకుతాను, దేవుని మాట మీరలేను, నా వల్ల నా అంతటా నేనేం చేయలేను అంటూ ఎక్కడ అంటాడో, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు నిన్ను దీవిస్తుంటే ఎవ్వరూ మార్చలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఎవరు అడ్డుకోలేరు ప్రియమైన దేవుడిలారా. అందుకనే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే చెప్తున్నాడు, ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, ఆయన పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా. హల్లెలూయా. ప్రియమైన దేవుడిలారా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ నువ్వు దేవునికి లోబడితే, దేవుని చిత్తంలో నువ్వు సాగుతుంటే, దేవునికి ఆ విధేయుడు అయితే తప్పనిసరిగా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని ప్రభు పేరట మీకు మనం చేస్తాం. ఇంకొక మాట మనం చూడగలిగితే నిర్గమకాండము 23:20 వచనాన్ని కూడా మనం, ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండు, ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూస్తే, ఇదిగో త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, త్రావలో నిన్ను కాపాడి, నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు, కష్టాలు సాతాను వల్ల నీ జీవితం అతలాకుతలం చేసినప్పుడు అయినప్పటికీ అలాంటి శ్రమల్లో దేవుడు తన దూతను పంపించి నేను కాపాడాడు. అందుకే కీర్తన 97లో చెప్తాడు, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. దేవునికి మహిమ కలుగును గాక. నేటి వరకు నిన్ను కాపాడిన దేవుడు అనేక కీడుల్లో, శోధనలో, శ్రమల్లో నుంచి ప్రియులారా, దేవదూత నీ ప్రక్కనే నిలబడి అనేకసార్లు నేను కాపాడలేదా? అనారోగ్యంలో కాపాడలేదా? శోధన కాలంలో కాపాడలేదా? ఆపత్కాలంలో కాపాడలేదా? నేటి వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచలేదా? దేని బిడ్డ, అంత గొప్ప దేవుడు మన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సిద్ధపరిచిన చోటు ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన గమ్యం, నీకు ఇచ్చిన టార్గెట్, దేవుడిచ్చి నీకు దర్శనం. ప్రియులారా, నీ జీవితంలో ఏ దర్శనం అయితే చూపించాడో, దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో అది పొందుకోవటానికి దేవుడు నిన్ను ఆ స్థలానికి తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీకు త్రావలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ సిద్ధపాటు అంటే ప్రియులారా, సమృద్ధి కలిగిన స్థలానికి తీసుకుని వస్తున్నాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఒక సిద్ధపాటు, ఒక గమ్యం పెట్టాడు నీ జీవితంలో. ఆ గమ్యానికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో చెప్తాడు, దావీదు అంటాడు, మేము నీళ్లలో నిప్పుల్లో పడితిమి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి, అయినను నీవు మమ్మల్ని సమృద్ధి కలిగినటువంటి చోటుకి తీసుకొచ్చావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథము 4:22 వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. యెహోషువ గ్రంథము 4:22. అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి,
ఎట్లనగా యెహోవా బాహుబలము బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడని యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యొర్దాను నేలను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు తన పిల్లలైనటువంటి వారికి చెప్తున్నారు. ఏమంటారు తెలిసినా, ఇదిగో మేము యొర్దాను దాటాం. మీరు చూశారు, కల్లారా చూశారు. మేము యొర్దానులో మా యాజకులు దేవుని మందసాన్ని భుజాల మీద మోసుకుని యొర్దానులో వాళ్ళు పాదాలు మోపిన వెంటనే ప్రియులారా, ఆదామని పురం దగ్గర సారితాను వద్ద ఈ నీళ్లు ఏకరాశిగా ఆగిపోయినాయి. వారు పొడి నేల మీద యొర్దాన్ని దాటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అద్దరికి దాటిన తర్వాత 12 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. ఇది జ్ఞాపకార్థంగా సూచనగా ఉంటుందని చెప్పాడు. అప్పుడు తన ప్రజలకి, తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు, ఇదిగో మేము ఐగుప్తు దేశాన్ని వచ్చినప్పుడు మా ఎదుట ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఎండజేశాడో దేవుడు 2 పాయలుగా చీల్చి, ఈరోజు కూడా దేవుడు యొర్దానుని ఏకరాశిగా ఆపాడు. ఎందుకంటే యెహోవా బాహువు బలమైనదని భూ ప్రజలందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని బాహువు బలమైనది, నిన్ను గమ్యానికి నడిపిస్తుంది, ఎవ్వడు దాన్ని ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల, ఈ ప్రజల పట్ల ఈ కార్యం నెరవేరుతుందో లేదో చూడు. వాళ్ళు 1 రోజు కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, నెల దినాలు మాంసంతో వారు భోజనం చేస్తారు. ఇదిగో నా బాహుబలం చూపి ఇలా అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి పిల్లరా పూర్యాల పిట్టలన్నీ ఇశ్రాయేలు పాలించుట్టు వేసి నెల దినాలు వారు మాంసంతో భోజనం చేసినట్లుగా దేవుని యొక్క బాహు చాపబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే బాహు నీతో ఉందని జ్ఞాపం చేసుకో. అదే బాహు నిన్ను బలపరచబోతుందని జ్ఞాపం చేసుకో. తప్పనిసరిగా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. అందుని బట్టి నువ్వు దీవించబడిపోతున్నావు. ఈ సంవత్సరము నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. అందుకని పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, ఇదిగో మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు నేను మిమ్మల్ని పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే ప్రియులారా, ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికే దేవుడు పిలిచాడు. ఈ లోకంలో దేవుని వెంబడిస్తే, దేవునితో నువ్వుంటే ఈ లోకంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో దీవించబడతావని దేవుని పేరిట మనం చేస్తున్నాం. అందుకనే ఈ సంవత్సరం నువ్వు దీవించబడే సంవత్సరము, నువ్వు ఫలించే సంవత్సరం అని, సమృద్ధి కలిగినటువంటి గమ్యానికి ప్రభు నేను తీసుకురాబోతున్నాడని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, మహిమా రూపుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని ఈ యొక్క అగ్గే గ్రంథంలో 2:19 మాట వచనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సంవత్సరంలో ఈ బిడ్డలకి ఇస్తున్న వాగ్దానము ఎందరైతే నమ్ముతున్నారో, ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరూ సొంతమగునుగాక. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడునుగాక తండ్రి, దీవించబడునుగాక. వారు ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా వారు ఫలించుదురుగాక. ప్రభువాని కృప దయచేయండి అయ్యా. ఈ వాగ్దానం ప్రకారము తండ్రి దేవా, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి. వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా వారు దీవించబడాలి. దేవా, నీ పిలుపుకు తగిన తండ్రి ఆశీర్వాదం వారు పొందుకోవాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని వారు గుర్తెరగాలి. ప్రభువా దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. దేవా, ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం బిడ్డలందరూ స్వతంత్రించుకుందరుగాక, అటు దీవెన పొందుకుందరుగాక. అలాగే ప్రభువా తండ్రి, ఎవరైతే శ్రమలు శోధనతో ఉన్నారో వారు గొప్ప విడుదల ఇచ్చి వారిని సమృద్ధిగా దీవించండి. ఆర్థిక సమస్యను విడిపించండి ప్రభువా. అలాగే జన్మలకు వెలుగనే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్లుగా ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారు వర్ధిల్లుదురుగాక, వారు దీవించబడుదురుగాక. దేవా, నీ కృపలో వారు దీవెన పొందుకుందురుగాక. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు అర్పించుకుంటూ దేవా మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని నమ్ముచున్నాం. అలాగే ఈ సంవత్సరంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఈ వాగ్దాన్ని మీరు స్వతంత్రించుకోండి. మీరు ఈ సంవత్సరంలో దీవించబడబోతున్నారు.
అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.